అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ప్రస్తుతం నిన్న జగన్మోహన్ రెడ్డి కడప టూర్లో జరిగినటువంటి సంఘటన అంతా మనం చూసాం. అయితే అక్కడి నుండే కానీ కొంతమంది వైసీపీ వర్గాల నుంచి వస్తున్న మాట ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డిని విడిచిపెట్టే పని లేదంటారా జగన్మోహన్ రెడ్డికి. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే పార్టీ అంత సర్వనాశనం అయిపోయింది, మళ్ళీ అతన్నే వెనకేసుకుని మళ్ళీ తిరుగుతున్నారు, మేము పార్టీలో ముందుకు కొనసాగలేము అతను ఉంటాయని చెప్పి కొంతమంది వర్గ పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మేము సజ్జల ఉంటే పార్టీలో అందుబాటులో రామంటూ వైసీపీలో తిరుగుబాటు మొదలైందన్న. ఏంటన్న ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికిను జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి వ్యత్యాసం అంటే 2019 వరకేమో అధికారంలో తీసుకొచ్చే వరకు విజయసాయి రెడ్డి గారిని వాడుకున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికే విజయసాయి రెడ్డి గారి మాటలు కోటలు దాటేయడం, ప్రజల్లో అదొక వ్యతిరేక భావన కలుగుతుందని భయం వేసిందో ఏమో తెలీదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నారు. ఆయన ఎవరో సాక్షిలో ఆయన ఒక ఎడిటర్, ఆయన తీసుకొచ్చి సజ్జల్ని సలహాదారిగా పెట్టుకున్నారు. దాంతోపాటే వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పదవి ఏదో ఇచ్చొచ్చారులే అలాంటి వ్యక్తులకి. సో ఆయనకి పదవి ఇవ్వడమే కొమ్ములు మలిసిపోయినాయి. అప్పటి వరకు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు అనేది మాలాంటి వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే పదవి వచ్చిందో పార్టీలో ఇంపార్టెన్స్ పెరిగిందో సకల శాఖ మంత్రిగా మారిపోయారు ఆయన. ఏ మంత్రి శాఖ గురించి అయినా ఆయనే ప్రెస్ మీట్ పెడతాడు, ఆ శాఖ గురించి ఆయనే మాట్లాడతాడు. అది కూడా ఆయనకు నచ్చిన విధంగా లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగానే మాట్లాడతారు. ఇక ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే మనం ఓడిపోయాము, అలాంటి వ్యక్తిని దూరం పెట్టకపోతే మేము పార్టీకి దూరంగా ఉంటాము అనేది ఎవరో తెలుసా? గత 5 ఏళ్లలో సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా లేదా సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల నష్టపోయిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు మాత్రమే. ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి వ్యయంగా వ్యవహరించారో వాళ్ళు ఈ రోజుకి సజ్జల రామకృష్ణారెడ్డిని నెంబర్ 2గానే చూస్తున్నారండి. ఒకప్పుడు నెంబర్ 2 అంటే విజయసాయి రెడ్డి, ఇప్పుడు నెంబర్ 2 అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. ఈవెన్ ఆయన నోటి దోల వల్ల, ఆయన వ్యవహార శైలి వల్ల, లేకపోతే ఆయన సుపుత్రుడి పనికిమాలిన ఆ సోషల్ మీడియా ప్రచారం వల్ల ఈరోజు వైసీపీకి అన్ని సీట్లు వచ్చాయి అనుకుంటే అంతకన్నా అమాయకత్వం, అంతకన్నా అమాయకులు ఎవరు ఉండరండి. ఎందుకు ఆ మాట అన్నానంటే ఈరోజు ఏ శాఖ గురించి అయినా ఆ శాఖ మంత్రులు వచ్చి మాట్లాడతాం మనం చూస్తూ ఉన్నాం. గత 5 ఏళ్లలో అన్ని శాఖల గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎవరు దాని గురించి పెద్దగా పట్టించుకోలే. ఎందుకు పట్టించుకోలేదంటే పైన నెంబర్ 1గా ఉన్న అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏమన్నా మంచి జరుగుంటే దాని గురించి అతను మాట్లాడుంటాం అయితే ప్రజలు విశ్వసించేవాళ్ళు. లేదు అక్కడ తప్పు జరుగుతున్నప్పుడు తప్పు అని చెప్పి ఆయన ఏలెత్తి చూపించారనుకోండి, అప్పుడు ప్రజలు సజ్జల రామకృష్ణారెడ్డి అటెన్షన్ గ్రాప్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా మారిందంటే అక్కడ జరగకపోయినా జరిగిందని చెప్పాల్సిన పరిస్థితి సజ్జల రామకృష్ణారెడ్డిది. ఈవెన్ ఒక స్టేజ్ ఎట్లా మారిపోయిందంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఏదనుకుంటే అదే మాట్లాడవచ్చు. దానికి జగన్మోహన్ రెడ్డి అడ్డు చెప్పరు, పార్టీలో ఎవరు అడ్డు చెప్పరు. ఎందుకంటే నెంబర్ 2 కదా. ఆ పార్టీలో ఏం జరగాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారానే జరగాలి. ఆ స్థితికి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీలో అంత కీలకంగా మార్చేశారు. సో మరి ఈరోజు అతనుంటే మేము పార్టీలో ఉండము అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట చెప్తారు, వెళ్ళిపోతే వెళ్ళిపోండి అంటాడు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డినో విజయసాయి రెడ్డినో లేదా వైవి సుబ్బారెడ్డినో వదులుకుంటాడు మీ గురించి అని అనుకుంటే మీ అంత అమాయకులు ఉండరు. ఎందుకంటే ఒకళ్ళు గుండెకాయ అయితే మిగిలిన వాళ్ళిద్దరూ లివర్లండి జగన్మోహన్ రెడ్డికి. విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళ ముగ్గురు 3 అవయవాలు జగన్మోహన్ రెడ్డి ఒంట్లో. అవి లేకుండా నేను బతకాల్సి వస్తుందా అనే డౌట్ వస్తే ఖచ్చితంగా బతకరండి. లివర్ లేకపోయినా బతకడు, గుండె లేకపోయినా మనిషి బతకడు. సో జగన్మోహన్ రెడ్డిలో అంత విలీనం అయిపోయారు అనమాట వాళ్ళు. సో కార్యకర్తలు అనే వాళ్ళని వాడుకును వదిలేయడానికే పెంచి పోషిస్తారు తప్పితే వాళ్ళకి మనం ఉపయోగపడాలి లేదంటే వాళ్ళకి మన వల్ల మంచి జరగాలనే ఆలోచన విధానం వైసీపీ అధిష్టానంలో ఏ రోజు లేదు, ఇక మీదట కూడా రాదు. మీరు వెళ్ళిపోవాలనుకుంటే మీ మంచి కోసమే మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు అనుకుంటా.
జగన్మోహన్ రెడ్డి మారతాడు, సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కన పెడతాడు అనుకుంటే మీరే నష్టపోతారు. అటు ముందుకి వెళ్ళలేరు, ఇటు వెనక్కి రాలేరు. మీరు గోతులో పడతారా, లేదంటే వెనక్కి వచ్చి మీ ప్రాణాలను కాపాడుకుంటారో మీ ఇష్టం. పార్టీలు మారితే సరే, మీరు గతంలో చేసిన అరాచకాలన్నీ పక్కన పెట్టేసి చేర్చుకోవడానికి పార్టీలన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఆ పార్టీ కార్యకర్తలు వద్దన్నా సరే రాజకీయంగా అందరూ కలిసి ఉండాలనే ఆలోచన విధానంతో ఉంటున్నారు. కాబట్టి మీరు పార్టీలు మారినా సో అందరూ కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారు. అంతేగాని ఇలాంటి పిచ్చి మాటలు, ఇలాంటి పిచ్చి ఆలోచనలు మీ మైండ్లో పెట్టుకుని సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటే మేము ఉండం, లేకపోతే వాళ్ళు ఉంటే మేము ఉండం, పోతే పోండయా. జగన్మోహన్ రెడ్డి కూడేదేంటి? ఆయన ఎన్నోసార్లు చెప్పాడు నా వెంటుకూడదని. మీరు పోయినంత మాత్రం ఆయన కూడేదేం లేదు. అన్న, ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అన్ని శాఖల్లో ఏలెట్టేవాడు. ఆ పార్టీలో నాయకులు, ఆ నేతలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గెలిచిన ప్రతి ఒక్కరు కూడా చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళిన ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం హ్యాండ్లింగ్ చేసేవాడు, జగన్మోహన్ రెడ్డిని కలవనిచ్చేవాడు కదని చెప్పి ఒక టాక్ వచ్చింది. సో అది ఎంతవరకు నిజం అంటారా, లేకపోతే ఇది మామూలు మాటల వరకు పరిమితం అంటారా? లేదండి, వాస్తవం అది. జగన్మోహన్ రెడ్డిని కలవాలన్నా, లేదంటే ఆయన అపాయింట్మెంట్ కావాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ సజ్జల రామకృష్ణారెడ్డి త్రూనే జరగాలండి. మనం చాలా సినిమాల్లో వింటూ ఉంటాం, చూసారా? నాతో మాట్లాడితే మా అన్నతో మాట్లాడినట్టే అని చెప్పి డైలాగులు వినిపిస్తూ ఉంటాయి కదా విలన్ దగ్గర నుంచి. అలాగే నిన్ను కొడితే మీ అన్న కొట్టినట్టే అని చెప్పి హీరో సైడ్ నుంచి వినిపిస్తాయి, చూసారా? అలాగే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యవహార శైలి కూడా అంతే. నాతో మాట్లాడితే జగనంతో మాట్లాడేసినట్టే, నేను ఏది చెప్తే అదే అని చెప్పి వచ్చిన ఎమ్మెల్యేలు ఈవెన్ గొప్పగా మేము ఆ కులానికి మంత్రి పదవి ఇచ్చాం, ఈ కులానికి మంత్రి పదవి ఇచ్చామని చెప్పుకున్నా ఒక వర్గాన్ని గుమ్మం బయట నిలబెడతారు, ఒక గుమ్మాన్ని గేటు బయట నిలబెడతారు. ఆయన వర్గాన్ని మాత్రం గదుల్లో పిలిపించుకుని కుర్చీల్లో కూర్చోబెట్టుకుంటారు. ఇంకొక వర్గం ఉంటుందండి, పాపం అన్న మనకు అది చేశాడు ఇది చేశాడు అని చెప్పి నమ్మి అన్న దగ్గరే ఉండాలి అని చెప్పి చేతులు కట్టుకుని ఉంచుంటారండి పక్కన. వాళ్ళందరూ కాలు మీద కాలేసి కూర్చుంటే వీళ్ళు మాత్రం చేతులు కట్టుకుని ఉంచుంటారండి. సో ఇదంతా కూడా త్రూ సజ్జల రామకృష్ణారెడ్డే జరుగుద్ది. సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డికి చాలా విషయాలు తెలిసుండేవి. వాళ్ళ నియోజకవర్గంలో ఏం జరుగుతున్నాయి, ఏం జరగట్లేదు అనేది జగన్మోహన్ రెడ్డికి తెలిసుండేవి గత ఎన్నికల్లో. తెలియలేదు అంటే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే సజ్జల రామకృష్ణారెడ్డి అది చేస్తాడు. ఒకవేళ అది చేయలేదు అనుకో, అన్న ఇలా మేము చేయలేకపోతున్నాం అని చెప్పి ఎమ్మెల్యేలు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్తే, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి ఆపేసి నేను చెప్తాలే మీరు పొండి అంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఏదన్నా చెప్పాలి అనుకుంటే ఈయన గజగజ వణిగిపోతాయి అన్నమాట. సో ఆ వణిగిపోతున్న సమయంలో ఏం చెప్తాడు ఈయన? ఉన్నదే అన్నీ మంచిగా జరుగుతున్నాయి, మందే అధికారం 175/175 అని చెప్పారు. పాపం పిచ్చి మహారాజు జగన్మోహన్ రెడ్డి మా అన్న సజ్జల అన్న చెప్పాడు ఖచ్చితంగా 175/175 అని. వై నాట్ 175 అన్నాడు వెళ్ళిన చోటల్లా. ఈరోజు ఏమైంది పరిస్థితి? 11తో దిక్కుదేని స్థితికి వచ్చి ఆఖరికి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కున్నా ప్రతిపక్షాలు ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి కానీ పార్టీలు ఎలా ఇస్తాయి? సో సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీని నాశనం చేశాడు లేదా అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డిని మాత్రం సర్వనాశనం చేశాడు. అది వాళ్ళ ఎమ్మెల్యేలకి తెలుసు, వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులకి తెలుసు. సో దాని గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకుని వాళ్ళ కార్యకర్తలకు మనం తెలియజెప్పాల్సిన పరిస్థితి అయితే లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా.